నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. బ్రేకింగ్ న్యూస్. ఎట్టకేలకు అనుకున్నదే జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ముద్రగడ, హరిరామ జోగయ్యల ప్రవర్తన తీరును పరిశీలిస్తున్న వారు కొంత అనుమానంగానే వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరుని, వాళ్ళు రాస్తున్న లేఖలని అనుమానంగానే చూస్తూ వచ్చారు. కానీ ఈరోజు ఆ ముసుగులు తొలగిపోయి వాళ్ళంతా వైసీపీ వైపుగా ప్రయాణం చేస్తున్నట్టే కనబడుతోంది. ముద్రగడ సూర్యప్రకాష్ కొద్దిసేపటి కిందట జగన్ సమక్షంలో వైసీపీలో చేరితే, ముద్రగడ పద్మనాభం కూడా రేపో మాపో వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించి పిఠాపురం ఇన్ఛార్జ్ గా ప్రకటించినటువంటి వంగా గీతని ఈరోజు సీఎంఓకి పిలుచుకున్నట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడంతా సెటిల్ చేసినట్టే కనబడుతుంది. అసలు పూర్తి వివరాలు ఏంటి, ముద్రగడ ఇంతకాలం పాటు ఎందుకు ఇలా చేశాడు, ఏమి అవగాహనతోటి చేశాడు, పవన్ కళ్యాణ్ ఎందుకు ముద్రగడని కలవలేదు, ఈ అంశాలన్నీ చర్చించే ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. సుభాకర్ గారు, మొదటి నుంచి అనుమానిస్తున్నదే, చాలా మంది అనుమానిస్తూనే వచ్చారు, అదే జరుగుతుంది అని అనుకోవచ్చా చివరికి? గోపి గారు, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ గడచిన 5 సంవత్సరాల సరళి హరిరామ జోగయ్య గాని, ముద్రగడ పద్మనాభం గాని కాపు నాయకులుగా చలామణి అవుతూ, సీనియర్ లీడర్లుగా చలామణి అవుతూ ఉన్న వీళ్ళ వ్యవహార శైలి రోజు రోజుకి ఉత్తరాల రూపంలో పదును పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. దీనికి గతంలో మనం చూస్తే ఏదైతే ముద్రగడ పద్మనాభం కాపుల ఐకాన్ లాగా, కాపుల హక్కుల పరిరక్షణ కోసమే ఆయన పుట్టినట్టుగా, కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించి రిజర్వేషన్, కాపు రిజర్వేషన్ అనే అంశాన్ని దాన్ని గ్లోరిఫై చేసి, దాన్ని కాపు సామాజిక వర్గంలోకి ఇంజెక్ట్ చేసి, కాపు సామాజిక వర్గానికి నేను నాయకుడిని అని చెప్పేసి ప్రొజెక్షన్ అనే దాంట్లో వైసీపీ ప్రతినిధిగా తెర వెనకమాల గత ప్రభుత్వంలో చాలా కుట్రపూరితంగా, చాలా కాన్స్పిరసీ థియరీలో ఆ రోజు జరిగిన తుని రైలు ఘటన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో, సుదీర్ఘ భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన సమయంలో కూడా కల్చర్ తెలిసిన సమాజం, గోదావరి, కృష్ణా గోదావరి పరివాహ ప్రాంతాలు కల్చర్ తెలిసిన సమాజం. ఆనాడు అంబేద్కర్ భావజాలం ఈ రోజుకి రాజ్యాంగ విలువలకి కట్టుబడి, రాజ్యాంగ పరిధిలో హక్కుల్ని కాపాడుకుంటూ, స్వతంత్రానికి పూర్వం గాంధీ అడుగుజాడల్లో అహింసా మార్గంలో నడిచిన గోదావరి కృష్ణ నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఒక విధ్వంసానికి పాల్పడటం, ఆ విధ్వంసంలో ఒక రైలుని నిర్దాక్షిణ్యంగా తగలబెట్టేయటం అనేది భారతదేశంలో ఒక నివ్వెరపోయే ఒక సంఘటన. అది ఆనాడే ఒక కుట్రపూరితంగా జరిగిన ఒక విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయటం కోసం కాపు రిజర్వేషన్ అనే అంశాన్ని పళ్ళాలు గరిటలు అని చెప్పేసి, మా ఈ పేద బతుకులు, మాకు తినటానికి ఉండటానికి ఇళ్ళు లేవు, తినటానికి తిండి లేదు అని చెప్పేసి బాగా పేద అరుపులు అరిసి ఒక ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించి, కాపు యువతలో ఒక భావోద్వేగాన్ని రగిలించి, తద్వారా చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు పార్టీని, టీడీపీ పార్టీని ట్రాప్ చేసి, ఆ ట్రాప్ లో మంజునాథ్ కమిషన్ అనే దాన్ని చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయటం, ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వటం, గతంలో కాపులకు రిజర్వేషన్ ఉంది, ఆ రిజర్వేషన్ ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది, మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలి, ఆడల్లో నిరుపేదలు కూడా ఉన్నారు, కూలీలు కూడా ఉన్నారు అనే దాన్ని కమిటీ తేల్చి, ఆ కమిటీ మేరకు, మంజునాథ్ కమిటీ మేరకు కాపు రిజర్వేషన్ ని నేను మద్దతు ప్రకటిస్తున్నాను, కమిషన్ వేశాను, ఆ కమిషన్ ప్రకారం కాపులను బీసీలో చేర్చడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి ఆ ఫైల్ అసెంబ్లీలో ప్రకటించి, దాన్ని ఢిల్లీకి పార్లమెంట్కి పంపించి, పార్లమెంట్ లో అది బిల్లు రూపంలో వస్తే కాపులకి రిజర్వేషన్ దక్కే అవకాశం ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు చేయాల్సింది, ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పరిధిలో చేసేసి దాన్ని ఢిల్లీకి పంపించారు. పార్లమెంటు, బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ దాని మీద ఉలుకు పలుకు లేకుండా దాన్ని పక్కన పెట్టింది. ఆ తరువాత
ఆ ఉద్యమం నడుస్తున్న దశలో ఎలక్షన్ చంద్రబాబు నాయుడు ప్రకటించేశాడు. ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ ప్రచార సభలో నిండు గోదావరి పాలకొల్లు బహిరంగ సభలో నేను కాపు రిజర్వేషన్కి వ్యతిరేకం అని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఎలక్షన్కి వెళ్ళబోయే ముందు ఎలక్షన్ కోడ్లో ప్రచార సభలో ప్రకటించాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ నివ్వెరపోయింది. కాపు సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు వద్దనుకుంటున్నాడు? ఒక పక్కన ఇంత పెద్ద ఉద్యమం నడిచింది, ఒక రైలు తగలబడిపోయింది. ఇంత పెద్ద ఉద్యమం నడిచిన దాంట్లో చంద్రబాబు నాయుడు ఒక మంజునాథ్ కమిషన్ వేశాడు. దానికి సంబంధించి రిపోర్ట్ పాజిటివ్ గా రిజర్వేషన్ ఇవ్వాలి, అందులో పేదలు ఉన్నారు అనేది గతంలో వీళ్ళు బీసీలుగా పరిగణించబడ్డారు. ఆ తర్వాత పరిణామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి రిజర్వేషన్ తొలగించింది. వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వటం సమంజసం అని చెప్పేసి ఆ రిపోర్ట్ ఆధారంగా చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ సమ్మతం అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన దశలో నేను కాపులకి రిజర్వేషన్ వ్యతిరేకం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో పాలకొల్లో ప్రకటించడం అనేది ప్రకంపం సృష్టించింది. రాజకీయంగా ముద్రగడతో అవగాహనలోనే జరిగింది అనుకోవాలా ఇప్పుడు పరిస్థితులను చూస్తే? దానికే వస్తున్నా గోపి గారు. పాలకొల్లులో ఒక కాపు డైనస్టీ, కాపు రాజ్యంలో, కాపు నాడులో అలా ప్రకటించడం అనేది రాజకీయ విశ్లేషకులకు విస్మయం కలిగించింది. అంత బహిరంగంగా ఎలా చెప్పగలిగాడు మేము వ్యతిరేకం కాపు రిజర్వేషన్ అని? అయితే దీన్ని ముందస్తుగానే కుట్రపూరితంగా కాపులను బీసీల్లో చేరిస్తే బీసీలకి రిజర్వేషన్ గండిపడిద్ది అనేది ముందస్తుగానే స్కెచ్ అమలుపరిచి ముద్దగడ పద్మనాభంతో ఆ ఉద్యమం నడిపించి చంద్రబాబు నేను ట్రాప్ చేసి నేను కాపులకి రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి భారత పార్లమెంట్ కి తీర్మానం, అసెంబ్లీ చేసిన తీర్మానం పంపించే దశ వరకు సైలెంట్ గా ఉండి ఎలక్షన్ కోడ్ లో నేను వ్యతిరేకం అన్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడిని ముద్దగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా, అట్ ద సేమ్ టైం ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు చంద్రబాబు నాయుడు ట్రాప్ చేసి బీసీ ఓట్లు టీడీపీ పార్టీకి దూరం చేసే కుట్రలో మీరు కాపులకు రిజర్వేషన్ ఇస్తే మీకు బీసీలు దూరం అవుతారు, ఇది బీసీలకు జరిగే అన్యాయం అని చెప్పేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాతే ముద్దగడ పద్మనాభంని ఒక ఏజెంట్ గా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం నడిపాడు. ఆ ఉద్యమంలో కాపు యువత నిజమే అనుకున్నారే తప్ప ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయ చతురతలో ఒక వ్యూహం ప్రకారం ఎత్తుగడ అని చెప్పేసి తర్వాత చంద్రబాబు నాయుడు దిగిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కాపు రిజర్వేషన్ ఊసేలేదు. ఇదే పద్మనాభం అంత పోరాటం చేసిన వ్యక్తి ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నా జాతికి నా జాతి నా జాతి నా జాతి అని 1కి 10 సార్లనే పద్మనాభం ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర తన జాతి గురించి ప్రస్తావించలేదు. ప్రస్తావించకపోగా పవన్ కళ్యాణ్ని ఏదైతే జనాల కోసం, బాధల కోసం, బాధితుల కోసం నా వ్యాపారాన్ని, నా ఆస్తిని, నా వృత్తిని, నా దాంట్లో సంపాదించుకున్న ప్రతి రూపాయిని నేను ప్రజాసేవకి వినియోగిస్తున్నాను అని చెప్పేసి కౌలు రైతులకు కానీ, కష్టాల్లో ఉన్న బాధితులకి సాయం చేయటంలో కానీ ఎటువంటి అధికారం, ఎటువంటి పదవులు, ఎటువంటి ఇన్కమ్ రిసోర్సెస్ లేకపోయినా, వ్యాపారాలు లేకపోయినా తనకున్న సినిమా గ్లామర్తో తనకిచ్చిన సందాలు కానీ, తన సినిమా నటుడుగా రెమ్యునేషన్ తీసుకున్న సొమ్ముతో అతను ప్రజాసేవ కార్యక్రమాల్లో ముందుకెళ్తున్న దశలో పవన్ కళ్యాణ్ని కాపు కమ్యూనిటీకి ఐకానిక్ గా ఇష్టపడని ఈ హర్యామ్ జోగి కానీ, ముద్దగడ పద్మనాభం కానీ కేవలం వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక ప్యాకేజ్, పవన్ కళ్యాణ్ని ప్యాకేజ్ స్టార్ అని ఏదైతే వైసీపీలో ఉన్న కాపు నాయకులతో జగన్మోహన్ రెడ్డి తిట్టిస్తున్నాడు, వాస్తవానికి ప్యాకేజ్ స్టార్స్ కాపు నాయకుల ముసుగులో ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్స్, మాజీ మంత్రి ముద్దగడ పద్మనాభం, మాజీ మంత్రి హర్యామ్ జోగయ్య, వాళ్ళ వయసుకి ఉచ్చం నీచం మరిచి కాపు జాతిని వాళ్ళు ఈ వయసులో, ఈ దశలో, కాటికి కాళ్ళు జాసిన వయసులో ఒక తీవ్రమైన వికృత రాజకీయంలో కులాన్ని తాకట్టు పెట్టి కులం కోసం పనిచేస్తున్నట్టు నటించి
పవన్ కళ్యాణ్ మీద విషయం నిమ్మేదానికి పవన్ కళ్యాణ్కి ఉత్తరాలు రాస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో కాపులు జరుగుతున్న అన్యాయం ఏంటి, కాపు రిజర్వేషన్ ఏంటి, కాపు హక్కులు ఏంటి, వాళ్ళ రాజ్యాధికారం ఏంటి అనే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క ఉత్తరం కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాసిన పాపాన్ని వీళ్ళిద్దరూ పోలేదు. ఇది ఇప్పుడు కాదు, గడిచిన 10 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరు కుట్ర, ముద్రగడ్డ పద్మనాభం కానీ హరిరామ్ జోగి కానీ 10 సంవత్సరాల నుంచి కుట్ర నడుస్తుంది. ప్రస్తుతానికి మొన్న జరిగిన తాడేపల్లి సభలో పవన్ కళ్యాణ్ తను ఓపెన్ ఛాలెంజ్ లో నాకు సలహాలు సంప్రదింపులు అనే దాన్ని మాట్లాడే తప్ప ఉత్తరాల గురించి మాట్లాడలా. కానీ గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే భుజాలు దడుకున్నట్టు వీళ్ళిద్దరు మాత్రమే బయటకు వచ్చారు. అవును, వీళ్ళు నేరుగా ఆ సభలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించాల. కానీ వీళ్ళిద్దరే భుజాలు దడుకున్నట్టు అంటే 48 గంటలు జరగక ముందే హరిరామ్ జోగయ్య కుమారుడు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కలవటం, ముద్రగడ్డ పద్మనాభంకి ఏదైతే గతంలో ఛాలెంజ్ చేశాడో నువ్వు నా మీద పిఠాపురం నుంచి పోటీ చేస్తావా అని చెప్పి వంగ గీత ఏదైతే ఇన్ఛార్జ్ గా ఉన్న పిఠాపురం నుంచి ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం కానీ ముద్రగడ్డ పద్మనాభం కుటుంబ సభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ అక్కడ నిలబెట్టే ఆలోచనలో ఇదంతా ప్రీపర్నెంట్ గా కాపు ఓటు కన్సల్టేట్ అవ్వకుండా కాపు ఓటు చీల్చే ప్రయత్నంలో, కాపులను విభజించే ప్రయత్నంలో, పవన్ కళ్యాణ్కి కాపులను దూరం చేసే ప్రయత్నంలో గడిచిన 10 సంవత్సరాల నుంచి ఇది కాపు కులానికి సంబంధించిన ఒక విధ్వంస కుట్ర అంటంలో ఎటువంటి సందేహం లేదు. అంటే పవన్ కళ్యాణ్ మీద కూడా ఒక ట్రాప్ వేసినట్టు అనుకోవాలేమో కదా ఈ లెటర్ల రూపం. పవన్ కళ్యాణ్ ని ట్రాప్ చేసేదానికి, పవన్ కళ్యాణ్ ని కంట్రోల్ చేసేదానికి, పవన్ కళ్యాణ్ ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవటానికి బహిరంగ లేఖల ద్వారా రకరకాల ప్రయత్నాలు చేశారు. కాపులను దూరం చేయటం అనే కుట్రలో భాగంగా పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం సభా వేదికగా గోదావరి జిల్లాల నడి బొడ్డులో నుంచుని వీళ్ళ ప్రవర్తనని, అతనికి కూడా జనసేనకు కూడా ఇంటెలిజెన్స్ ఉంది, ఏం జరుగుతుంది ఏంటి వ్యవహారం, ఎవరెవరితో టచ్ లో ఉన్నారని. వీళ్ళని ఉద్దేశించి నేరుగా ప్రకటన చేయకపోయినా నాకు సలహాలు ఇవ్వద్దు, నాతో కలిసి నడవండి అని చెప్పి సుస్పష్టంగా ఆవేశంగా జనసేన అని మాట్లాడిన మాటలో చూటిగా వాళ్ళకు తగిలినవి. వాళ్ళు కలుగులో నుంచి బయటకు వచ్చిన ఎలుకల్లాగా ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళ ముసుగు తొలగింది, ఆ మాస్క్ తీసుకుని వైసీపీ వాళ్ళ నిజస్వరూపం ఈ రోజుకి పూర్తి స్పష్టం. ఆంధ్రప్రదేశ్ సమాజానికి కాపు ముసుగులో వీళ్ళు ఎవరికి మద్దతు ఇస్తున్నారు. ఇన్నాళ్ళు లెటర్లు రాశారు, ఆ ఉత్తరాలు కొంతమంది అనుకున్నవచ్చు బహుశా పవన్ కళ్యాణ్కి న్యాయం చేయడం కోసం, మన కులానికి న్యాయం చేయడం కోసం అనేది. ఇప్పుడు వాళ్ళు జగన్ మనుషులు, జగన్ ఆడే గేమ్లో, జగన్ సెస్లో వాళ్ళకు సైనికులు, వృద్ధ సైనికులు అనేది ఇప్పుడు సమాజానికి పూర్తిగా అర్థమైందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు కాపు సమాజం ఇప్పుడు ఇంకా ఓన్ చేసుకునే అవకాశం ఉంది. మిగతా కాపు సమాజంతో పాటు మిగతా సమాజం కూడా ఈయన మీద ఇన్ని కుట్రలు జరిగినాయా, ఇందుకైనా పవన్ కళ్యాణ్ అంత ఓపెన్ గా మీరు సలహాలు సూచనలు ఇవ్వద్దు, మీ సలహాలు సూచనలు మాకు అక్కర్లేదు, యుద్ధం చేసే వాళ్ళు కావాలంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడింది, ఇంత సూటిగా మాట్లాడింది అని ఇప్పుడు మిగతా సమాజం అంతా ఓన్ చేసుకునే అవకాశం ఉంటుందేమో కదా. ఇంతకాలం పవన్ కళ్యాణ్ మీద అనుమాన పడ్డవాళ్ళు, పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబు జెండాలు మోయడానికి పోతున్నాడు, పవన్ కళ్యాణ్ ఎందుకు 24 సీట్లకు మొగ్గాడు అని ఇప్పటి వరకు ప్రశ్నిస్తూ వచ్చారు కదా పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా వీళ్ళ ముసుగు తొలగింది కాబట్టి కాపు సామాజిక వర్గానికి కాదు, ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఒక క్లారిటీ, ఒక క్లియర్ మెసేజ్ వచ్చింది. వీళ్ళ ఉద్దేశం, వీళ్ళ ఎజెండా జగన్ జెండా అనేది అంతిమంగా ప్రజలకు అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు సమాజం అంతా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ. పూర్తి స్థాయిలో అరటి పండు వచ్చినట్టు సమాజానికి అర్థమయ్యే పరిస్థితి ఆసన్నమైంది. రైట్. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే పోటీ చేస్తారని డిసైడ్ అయ్యారా వైసీపీ? అంటే పిఠాపురంలో పోటీ చేసే అవకాశం ఉంది ముద్రగడ గాని, ముద్రగడ కుటుంబం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది 10 సంవత్సరాల నుంచి చేసే మైండ్ గేమ్ లో ముద్రగడ పద్మనాభం గాని హరిరామ్ జోగన్ గాని పావులుగా వాడుకుంటూ జనసేనలో కూడా కోవర్టులను పెట్టి వాళ్ళ చేత కూడా ప్రయోగాలు చేపిస్తూ రకరకాల ప్రయత్నాల్లో వైసీపీ గేమ్ ని పట్టి జనసేన అని నిర్ణయం ఉంటుంది తప్ప అతను తొందరపడే వ్యవహారం ఉండదు. ఈ పిఠాపురం అనేది, భీమవరం అనేది, నరసాపురం అనేది, కాకినాడ ఎంపీ అనేది ఈ వైసీపీ మైండ్ గేము, ఈ ఇన్ఛార్జులు, అభ్యర్థులు, ప్రకటనలు, ఎలక్షన్ నోటిఫికేషన్ వరకు కూడా జనసేన అని ఎక్కడి నుంచి ఏంటి అనేది
వాళ్ళకి ఎత్తుకు పై ఎత్తు వ్యవహారంలోనే ఇది నడుస్తుంది. మామూలుగా అయితే పలానా చోట పలానా అభ్యర్థి అనేది మనం సాంప్రదాయ రాజకీయ వాతావరణంలో పలానా సంబంధించిన పలానా ఏరియా మనిషి పలానా నియోజకవర్గం ఆయన అప్పటి నుంచి ఇక్కడ కష్టపడి పనిచేశారనే ఒక సాంప్రదాయ వాతావరణం ఉండేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవహారం ఏంటంటే నెల్లూరు అతను తీసుకొచ్చి బెజవాడలో పెడతాడు, బెజవాడ అతను తీసుకొచ్చి అనంతపురంలో పెడతాడు, ఆ చిలకలూరుపేట నుంచి తీసుకొచ్చి నెల్లూరులో పెడతాడు, నెల్లూరు అతను తీసుకొచ్చి నరసరావుపేటలో పెడతాడు. ఇవన్నీ డిఫరెంట్ కన్ఫ్యూజ్ మైండ్ గేమ్ వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే జనసేన అని ప్రయాణం ఎక్కడి నుంచి అతను నామినేషన్ వేస్తాడు అనేది మనం వేసి చూడాలి. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.